కొంచెం థిక్గా వస్తుంది. నేను మా ఫ్రెండ్స్ ఉంచుకొని దానికి అలాగా దానికి ఫోల్డ్ చేసేస్తాను. అంటే చేతి పని అవసరం లేదు. చేతి పని చేసేటట్టు మాత్రం అయితే పెద్దదే పెట్టుకోండి. అదే పెద్దది పెట్టుకుంటే కంపల్సరీ చేతి పని చేస్తాం. మీరు ఎక్కడ చేతి పని ఇది బ్లాకే కానీ కనిపించట్లేదు. వేరే ఏదైతే ఖచ్చితంగా ఏ దారం అయినా కనిపిస్తుంది. ఇది దారాల్లో దారం కనుక కనిపించదు. ఇక్కడ కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ, ఎందుకంటే కింద ప్లేన్ ఉంది కనుక కనిపిస్తుంది. మీకు ఎంత నీట్గా వస్తుంది, మాకు ఎందుకంటే కానీ కుట్టేటప్పుడే నీట్గా ప్రాక్టీస్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. లేకపోతే అది అలా అలా ఉండిపోతుంది. కుట్టేటప్పుడే మెయిన్ నేర్చుకోవాలి కూడా బాగుంటుంది. నేర్చుకోవాల్సిందే ఫినిషింగ్. చెప్తాను కదా, మీకు 1/2 ఇంచ్ ఉంచాం కదా, పైన ఒక 1/4 ఇంచ్ ఉంచండి. చేస్తాం. నేను దీన్ని పెద్ద వెనక్కి చిన్న పెట్టాను కదా, దాన్ని చేతి పని చేయట్లేదు. ఇది చేతి పని చేయాలి కంపల్సరీ. పెద్ద పెట్టుకున్నాను. అది తుడిచేయండి, అక్కడ ఆ 2 రూములు తుడిచేయండి. యాక్చువల్గా ఇంత పీస్ అవసరం లేదు. నాకు పీస్ ఉంది కనుక థిక్గా ఉంటుందని పెట్టేస్తున్నాను. కానీ 1.5 ఇంచ్ పొడుగు అయితే మీ చివర్లు ముందు మడత పెట్టి కుట్టేసేయండి. 2 ఇంచెస్ తీసుకోండి. 1.5 చాలు. 1/2 ఇంచ్ రేంజ్లోకి వెళ్ళిపోతే ఇంక 1 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది. చివరి ఇప్పుడు ఫోల్డ్ చేసి కుట్టేసి, ఫోల్డ్ చేసిన వైపు కాకుండా నెక్స్ట్ వైపు ఇటు పెట్టండి. ఫోల్డింగ్ ఇటు పైకి రావాలంటే ఇప్పుడు సపోర్ట్ ఇదే అనుకోండి, ఇటు ఫోల్డ్ చేసి కుట్టేసాను. ఫోల్డ్ చేశాక ఇది ఇటు ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది. ఇది కుట్టాక జస్ట్ ఇక్కడికి మాత్రమే 1 ఇంచ్ అంటే ఇక్కడ వస్తుంది కదా, ఇది ఫోల్డ్ చేస్తే మనకి చేతి పని. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? తీసుకొచ్చి ఈ కుట్టింది ఇటువైపు ఉంటుంది, ఇది అద్దుతాం. ఓకే. ఇది అదికాక దీన్ని ఇటు రివర్స్ తిప్పి కింద కుట్టేసుకుంటే కుట్టేయాల్సిన పర్లేదు. అట్లా కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. చేతి పని చేసి ఇక నేను పెద్దది తీసుకున్నాను కనుక ఇది వెడల్పుగా 2 ఫోల్డ్స్ చేస్తాను. థిక్ ఫోల్డ్స్. ఇప్పుడు నాకు వేరే పీస్ ఉంది కనుక, మన బ్లౌజ్లో పీస్ అయితే ఇవ్వాలంటే అంత పెద్ద పీస్ మనకు దొరకదు. వేరే బ్లాక్ పీస్ కనుక నేను లైనింగ్ కట్ చేసిన ఉంది కనుక వేస్తున్నాను. ఇక్కడ దీనికోసం తగ్గించాను కదా, తగ్గుతుంది.